అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. నేను రాజు. నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. This is not the respect of human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అసలు ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి తీరు, వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి, ఈ కొంతమంది సోకాల్డ్ ఎమ్మెల్యేస్ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవన్నీ కూడా దేన్ని టార్గెట్ చేసుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు? ఎవరిని టార్గెట్ చేయాలనుకుంటున్నారు? ఎవరి మీద వాళ్ళ ద్వేషాన్ని వెళ్ళగక్కాలనుకుంటున్నారు? ఇదేమైనా వాళ్ళకి జరిగినటువంటి అన్యాయమా, లేకపోతే ఆర్గనైజ్డ్గా ఏమైనా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటటువంటి అనుమానాలు, ప్రచారం భారీ ఎత్తున జరుగుతుంది. వాటి మీద ఖచ్చితంగా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత అటు తెలుగుదేశం పార్టీకి, అలాగే మరోపక్క జనసేన పార్టీకి ఉన్నాయి. ఎందుకంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ మూడు కూడా కూటమిగా ఏర్పడి కూటమిగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు. మరి ఈ నేపథ్యంలో ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతున్న సందర్భంలో 3 సంఘటనలు ప్రధానంగా ప్రతి ఒక్కరిలో కూడా తీవ్ర చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. ఏంటి ఆ 3 సంఘటనలు అంటే, తొలుత బోండా ఉమా ఎమ్మెల్యే, సో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు అంటే, ఏకంగా పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి అక్కడ ఆయన మాట్లాడుతూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు ఏ పని చెప్పినా చేయట్లేదు, వాళ్ళు కనీసం అందుబాటులో ఉండట్లేదు, అక్కడ ఫైల్స్ మూవ్ చేయట్లేదు. ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్కి ఏమైనా చెబితే ఆయన పవన్ కళ్యాణ్ గారు అనుమతి కావాలని చెప్పేసి చెబుతున్నారు అని చెప్పేసి ఆయన అసెంబ్లీలోనే పవన్ కళ్యాణ్ని తక్కువ చేసే విధంగా మాట్లాడారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వివరాలు చెప్పాడు. ఆ తర్వాత దాని మీద ఆయన మళ్ళీ ట్వీట్ చేశాడు, పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా పనిచేస్తానని చెప్పారు. కానీ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి చైర్మన్, టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడికి చాలా కావాల్సినటువంటి వ్యక్తి, ఆయనంటే చాలా నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి చైర్మన్గా ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనులు కావట్లేదని అదే టీడీపీకి సంబంధించినటువంటి బోండా ఉమా మాట్లాడినటువంటి సందర్భంలో ఆయనకి ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అంశం ఉందేమో అనేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ మరుసటి రోజు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అదే ఆ రోజుల సందర్భంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్కెటింగ్కి సంబంధించినటువంటి వ్యవస్థ సరిగా లేదు, ఉత్పత్తులు అమ్ముకునే దానికి ఇబ్బందులు పడుతున్నారు అని చెబుతూనే నాదెండ్ల మనోహర్ని అక్కడ టార్గెట్ చేశారు. ముందు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ని టార్గెట్ చేశారు. నాదెండ్ల మనోహర్ ఎవరు? జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రి. మరి ఆయన టార్గెట్ చేసి ఆయన మీద సటైర్లు కూడా వేశారు. వాళ్ళు రాసిస్తారు, మీరు తీసుకొస్తారు, చదివి వినిపిస్తారు, మేము విని వెళ్ళిపోతాం అని చెప్పేసి సటైరికల్గా మాట్లాడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ 2 అయిపోయిన తర్వాత నిన్న బాలకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఏ మూడ్లో మాట్లాడో తెలీదు, నిజంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థమైందో లేదో తెలియదు, మరి ఎలా మాట్లాడాడో తెలియదు. కానీ బట్ ఆయన మాట్లాడినటువంటి దాని మీద అయితే సర్వత్రా ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ అధినేత ఏదో అన్నాడని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి ఆయన అన్నాడు, ఏదో ఒక ఓడిని ఆయన తూలాడు, సరే అవన్నీ కూడా పక్కన పెడతాం. ఎందుకంటే బాలకృష్ణ మాట తీరు అలా ఉంటుంది కాబట్టి సరే దాన్ని పక్కన పెడితే, ఇక్కడ ఆయన టార్గెట్ చేసింది ఎవరిని? మళ్ళీ సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ని. కందుల దుర్గేష్ ఎవరు? జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ఆయన. మరి అలాంటి వ్యక్తిని బాలకృష్ణకి టార్గెట్ చేశారు. ఏమని టార్గెట్ చేశారు? ఏదైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఏదో ఒక జాబితాలో ఈయన పేరు ఎక్కడో దూరంగా 14, 7 ఏదో పేరు నెంబర్లు వేశారు. సో నా స్థానం అదే అన్నట్టు ఆయన మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేస్తూ చిరంజీవి గారి గురించి కూడా అక్కడ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే వరుసగా ముగ్గురు, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే నాదెండ్ల మనోహర్, మూడో ఆయన వచ్చేసి కందుల దుర్గేష్. సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులని టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడుతున్నారు అనే దాని మీద ప్రచారం జరుగుతుంది. ఎందుకు మాట్లాడుతున్నారు? బోండా ఉమా ఏమో వ్యక్తిగత అంశాల వల్ల ఆయన మాట్లాడాడు అన్నారు. గోరంట్ల బుచ్చే చౌదరి ఏమో ఆయన అసహనము పెద్ద ఆయన మాట్లాడారన్నారు. ఇక బాలకృష్ణ మాడతీరది కాబట్టి ఆయన అలా మాట్లాడారు అన్నారు. అలా మాట్లాడేదానికి కుదరదు. ఎందుకంటే పొత్తు ధర్మం అని ఒకటి ఉంటుంది. ఈ పొత్తు ధర్మాన్ని ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా అవలంబించి తీరాలి. పొత్తు ధర్మం అంటే పవన్ కళ్యాణో లేకపోతే జనసేన ఒక్కటే పాటిస్తే సరిపోదు, తెలుగుదేశం పార్టీ కూడా పాటించాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాదు, నారా లోకేష్ గారు మాత్రమే కాదు, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నాయకులు, అంతేకాకుండా కార్యకర్తలు కూడా పొత్తు ధర్మాన్ని పాటించాలి. అలా కాకుండా మీరు కేవలము ముగ్గురు జనసేనకు ఉన్నటువంటి ముగ్గురు మంత్రుల మీద ఏదో ఒక టార్గెట్ చేస్తూ ఏదో ఒక అంశాన్ని తీసుకొని వాళ్ళని టార్గెట్ చేస్తున్నటువంటి దాని మీద సర్వత్రా ఒక రకమైనటువంటి చర్చ నడుస్తోంది. ఇది పొత్తుకి మంచిది కాదు, శుభ పరిణామం కాదు. మీకు వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు, వ్యక్తిగతమైనటువంటి అజెండాలు ఉంటే మీ దగ్గర పెట్టుకోండి, కానీ పొత్తు ధర్మానికి తూట్లు పొడిచే విధంగా పొత్తులో ఉన్నటువంటి పార్టీకి సంబంధించి ఆ పార్టీ ద్వారా ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేలుగా మారి ఆ తర్వాత పొత్తు ద్వారా కూటమిలో ఉన్నటువంటి మంత్రుల్ని టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదు. వరుసగా చూస్తున్నాం, ముగ్గురు మంత్రుల్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. ముందు పవన్ కళ్యాణ్ గారిని చేశారు, ఆ తర్వాత నాదెండ్ల మోహన్ చేశారు, ఇప్పుడేమో కందుల దుర్గేష్ని టార్గెట్ చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎలా చేస్తారు అసలు? సో ఇలాంటి సున్నితమైనటువంటి అంశాల్లో ఇవన్నీ కూడా ఆ నాయకులు బహుశా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి వాళ్ళు సంతృప్తి పడి ఉండొచ్చు, లేకపోతే సర్దుకొని పోయి ఉండొచ్చు. కానీ పార్టీ క్యాడర్ అలా కాదు. పార్టీ క్యాడర్ అంతా కూడా గుర్తిస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది. అభిమానులు ఉంటారు, అరే మా నాయకుని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మా పార్టీని ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు అనేటటువంటి ఆందోళన కూడా వాళ్ళకి కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు పక్కనే ఉన్నటువంటి విపక్షానికి కూడా దీని మీద కళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు కూటమి విడిపోద్దా, ఖచ్చితంగా చీలిక రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో మీరు చేస్తున్నటువంటి ఇలాంటి వ్యాఖ్యలు, మీరు చేస్తున్నటువంటి ఇలాంటి మాటలు ఖచ్చితంగా పొత్తు ధర్మానికి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా సరే మాట్లాడేటువంటి సందర్భంలో మాటలు తోలడం కానీ, ఏం మాట్లాడుతున్నామో తెలుసుకోకుండా, ఇష్టానుసారం ఎవరిని మాట్లాడుతున్నామో కూడా తెలుసుకోకుండా మాట్లాడితే నష్టం వచ్చేది మీ కూటమికే, మీ పార్టీలకే నష్టం వస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద చర్చించాలి, ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాల మీద ఖచ్చితంగా మాట్లాడాలి. అంతేగాని నా పేరు ఫలానా లిస్టులో వేశారు, నేను చెప్పినటువంటి కంపెనీ మీద రైడ్ చేయలేదు, లేకపోతే నేను చెప్పినటువంటి కంపెనీ మీద రైడ్ ఆపమంటే ఆపలేదు, ఇలాంటి మాటలు ఎవరికి ఉపయోగం ఉండవు. ప్రజా సమస్యల పట్ల మాట్లాడండి, మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి సభ దృష్టికి తీసుకురండి, అన్ని శాఖల మంత్రులు నిలదేయండి. అంతేగాని జనసేన సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు ముగ్గురిని కూడా మీరు టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈరోజు ప్రజలంతా కూడా మాట్లాడుకున్నారు. ఇప్పటికైనా సరే మీరు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, వేరే వాళ్ళకి విమర్శలకి, ఆరోపణలకి తావు ఇవ్వకుండా ఖచ్చితంగా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది అనేటటువంటి వాదన ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇది వాళ్ళ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.